ఓర్ సిద్ధు పనవద గారైతుంది కొన్ని నీళ్ళు రారా. ఓర్ సిద్ధు పనంత అవుతుందిరా. ఓర్ సిద్ధు గంధారా నీళ్ళు దేరా పనంత గారైతుందిరా. ఈ అబ్బాయి ఏమవుతావు ముసలా సపరేక వండక దూ బాగా అవుతుందిరా. ఏ పండు సపరేక వండ పోరా వాళ్ళని ఏమనరా నీళ్ళు. నీ అవ నీళ్ళేవేం పండు ఎండ గౌరత్తుంది పానం అంతా ఎంత ఎట్న అవుతుందిరా. ఏ పండుకోయే నీ నాకు నీళ్ళు దేపోరా నా పానం అంత ఎట్లా అవుతుంది ఎండకు. ఓ సిద్ధు పోరా పోరా నీళ్ళేరా పానం అంత గౌరవుతుంది. అవునా నీళ్ళేరున్నాయిరా నల్ల పట్టిపో. నీ అబ్బా నువ్వేమో నల్లై నల్లై అంటావు అవే ముడుకుంటే ఆ ముసలేమో ఊపు కొడుతుంది. పట్టిపో ముసలి కుడికే పట్టిపో. నీ అవ్వ నేను పట్టించపో నావే పట్టిపో. ఈసారి పట్టించిన కొద్దీ అట్నే దాక్కుంటా ఈయన ఉంటుంది. నెల అయిపోయినాక ఇంకా పోతలేదేమరా. మీ బాబాయ్ దొరకపోమని వచ్చి ఆవిడకి నీళ్ళు పట్టిస్తే పోతుంది అట్టయితేనే. ఎటు సిద్ధం ఏ అవ్వకు నీళ్ళు తెరబోతున్నా బాయ్. ఉడుకు నీళ్ళు పోతే బతుకుతుందా? ఏమో అమ్మదేమన్నది అమ్మదేమన్నది ఉడుకు నీళ్ళు అయితే బతుకుతుందా? ఏమో దాని అడుగు సావదా జల్లి జైదా ఇవాళ సాయ వచ్చిందా? ఏమైంది బాగా ఎంత కొడుకు తీరమంతా కట్టుకోతుండే. ఇంకా నువ్వు రోజు నైట్ మ్యారేజ్ కథ తీయాల చూడకపోతాం. నీ అంత వెళ్ళాలి వచ్చిందా? ఇన్ని రోజులు ఏది లేదు. ఎప్పుడు అంటున్నా దగ్గరికి రావు, తీసుకోపోవడంటున్నా జల్దేస్తావు. నువ్వు తీసుకోపోదు. ఏంటి నువ్వు ఎన్ని నెలలు అయితే మీరు ఖర్చు? 2 నెలలు అయితే 15 రోజులే. 15 రోజులు నీకు ముఖం ఉన్నదా? నీకు ముఖం ఉన్నదా? సిద్ధు ఎన్ని వదిలే చెప్తావు. సిద్ధిగాడా చెప్పు అని చెప్తాడు. ఆడు చేసేటోడు 15 రోజులేనా? 15 రోజులు అవుతుందా? 15 రోజులు కాదు, నెల అయిపోయింది. 2 నెలలు బాగానే 2 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. మరి చల్లటి నీళ్ళు దారెత్తినట్టు బాగా నడుచుకుంటారు. నీళ్ళురా పాన పోయేదాకా చూస్తారా. నీళ్ళు ఇస్తలేరు మీ అంగర మీరే ఉన్నారేమరా. సిద్ధు నీళ్ళు దేపారా కొన్ని దూప బాగా అవుతుంది. తెచ్చిస్తావు 2 నిమిషాలు. మీ అంగర మీరే తిరగబడుతురేవురా నీళ్ళు అంటే గొందేరా. ఓ సిద్ధు ఇంకా ఇంకా తీసుకో తాగు. నువ్వు నీళ్ళ కగ్గిదాలు ఒకసారి నీళ్ళు ఉడుకు నీళ్ళు ఎత్తిచ్చినవురా. నేను తాగాలనారా నీ నీళ్ళ కగ్గిదాలుగా పాడి నీళ్ళు అదేవద్దు. ఈ నీళ్ళు గంగలు సచ్చటానికి ఇస్తుండ్రా, బతుకుటానికి ఇస్తుండ్రా, ఉడుకు నీళ్ళు ఇస్తుండ్రు. నీళ్ళే ఆరా ఇంత నాకు సన్నీళ్ళు తెచ్చి అంటే ఉడుకు నీళ్ళు తెచ్చి ఇస్తుండ్రు. సావంటుండ్రా మీరు తాగుతలేరా? నీకు ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు తెచ్చిమంటున్నావా? తెచ్చారా? తెచ్చిస్తారు. తినుకుంటే ఇంకెన్ని రోజులు ఉంటావు? విన్నా ముందు అంటుంటా పొమ్మంటే పోతే ఏడుకోమంటే ఆడిపోతాను. అదే అచ్చి 2 నెలలు అవుతుంది. చిన్న కొడుకు అది పడుతుందా? నా చిన్న కొడుకు అన్న లేడు. అన్న ఉంటేనే ఎవరు 5-6 గుర్తులు గుర్తు ఇప్పుడు ముసలిదా నడుచుకుంటలేరు. గుద్దుతాడు. అప్పుడే పని అన్న నిన్నే తిడుతుండడానికి తింటుండు పంటుండు మంచి అనుకోని సోయి పడుతుందా మావ వీణ? అది వచ్చి 2 నెలలు ఇంకా దొరకపోతే నిన్నే తిడుతుండే. లేక ఎట్లున్నావు? 5-6 గుర్తులు గుర్తుతే ఇవ్వను పోతుందామని గుద్దుతాడు. అరుచుకున్నదా తరుచుకున్నాడు. నువ్వేనాక నెయ్యడంగా పెట్టు ఇక పోతుంటా. నేను రానురా. ఎందుకు లేవత్తలేదు. జ్వరం వచ్చి 4-5 రోజులే లేవస్తాలేదు. అవుతలేదు నాకే లేవత్తలేదు. దాకనుకు వరకపోమంటే వరకపోతలేరు. లేవత్తలేదు రారా లేవత్తలేదు నాకు. జ్వరం వస్తుంది దాకానికి తీసుకుపోతలేరు అంటే ఏం చేస్తే ఎవరు పట్టించుకుంటారు? మాకు రోగాలు వచ్చా మమ్మల్ని పట్టించుకుంటారు. నిన్ను ఎవరు పట్టించుకుంటారు? ఇంటికాడ ఉన్నప్పుడు చచ్చిపోలేదు వస్తారు. దాకా తీసుకుపోరా? దాకానికి తీసుకుపోరా.
దాకానికి తీసుకుపోమ్మని అంటే ఏం పెట్టి తీసుకుపోమ్మంటావు మాకు రోగాలు వస్తా మేము పెట్టుకున్నట్టు రూపాయి లేదు మరి వచ్చేటి అంటున్నావు రూపాయి కాడికి లెక్క పెడతావు వచ్చి మరి సుత్తలేవు ముసలి తెట్టుందని ఇవాళ ఎప్పుడు వచ్చి అవరాయ అంటే అయిపోతుందా రూపాయి పెట్టద్దు కానీ బాగా రాసుకున్నారు పో తినగాడికి మంచిగా తిన్నారు ఊకున్నారు దా ఏం తిన్నాం మేము ఇప్పుడు అసలు మొప్పుకొచ్చినాం పింఛన్ వచ్చింది అడిగినాక పింఛన్ తెస్తుంది మా అవన్నీ ఆశ ఉన్నది అంతే నాకు ఏం లేదు అదే ఆశ ఖర్చులు నాకు మా తెలుసు ఏమన్నా పెట్టినావు రూపాయి ఒక్కనాడన్న 10 రూపాయలు నువ్వే బాగా పెట్టినావు పెట్టాను అబ్బో బాగానే పెట్టినావు ముసల్దాన్ దగ్గర ఎన్ని తీసుకున్నావు నువ్వు అసలు మొప్పుకొచ్చినావు పింఛన్ వచ్చే మొప్పు పింఛన్ ఆశ మళ్ళీ ఇంకోసారి టచ్లు లేద్దా బాగా నడుచుకున్నాను ఇంకోసారి ఇట్లా మా ఇంట్లో నీకు అప్పుడు చెప్తాను నా సరే నువ్వేం చెప్పేది లంగా 2-3 నెలలు ఉండదు ఇవాళ వచ్చిన అంతా కోల్పోతున్నావు ఇంకోసారి ఇటు పంపించావు